భార్యతో పాటు మీ ప్రేయస్ని కూడా మీతో ఉంచుకోవచ్చు. ఎస్, ఇది నిజం. రీసెంట్ గా మధ్యప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. పెళ్లైన పురుషుడు తనకు నచ్చిన మహిళతో, అంటే తను ఇష్టపడే ఏ మహిళతో అయినా చట్టబద్ధంగా జీవించవచ్చు అని చెప్పింది. రుకో జరా. నన్ను కోటింటి గొత్తతోటి, నన్ను శాలింటి బట్టతోటి, ఈ మాలిగింటి దప్పుతోటి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఆదివారం మంగాడి గుమ్మాడి 6 గజాల సీర తెచ్చిన అమ్మా ఒక 5-10 ఉంటే ఇయ్యమ్మా. పొద్దుటిసారి ఏం తినలేదమ్మా. చూస్తే గొడ్డు గొడ్డు దున్నపోతు లెక్కలున్నావు. ఏదైనా పని చేసి బతితే ఏంది? అడుకొని తినడానికి సిగ్గనిపిస్తుందా నీకు? చేద్దామంటే ఏం పని దొక్కలేదమ్మా. మీరే ఏమైనా పని ఉంటే చెప్పారా అమ్మ, చేస్తా. ఇట్లా అడుకుంటే ఎంత సంపాదిస్తావు? ఎంత అమ్మా? 4 నుంచి 5,000. నెలాకా? రోజుకు అమ్మా. నీతో పాటు మా ఆయనని తీసుకోబో. మా ఆయన జీతం ఏం సరిపోతలేదు. మొదలే గలిబోమంటావు. కోయ్ కోయ్ కోయ్. హలో హలో, ఎక్కడున్నారు? ఇంట్లో పడుకున్నారా? పడుకొని ఉన్నా. ఒకసారి కిచెన్లో వెళ్ళండి. కిచెన్లోకా? ఎందుకు? ఒకసారి వెళ్ళండి. ఎందుకు చెప్పు. అరే ఒకసారి వెళ్ళండి మీరు ఫస్ట్. సరే వెళ్తాను ఉండు. వచ్చిన కిచెన్లోకి, చెప్పు. అక్కడ అగ్గిపెట్ట ఉన్నది చూడండి. అగ్గిపెట్టెనా? ఉంది. ఒకసారి అగ్గిపెట్ట వెలిగించండి. వెలిగించిన. మీకేమైనా అయిందా? లేదు. అమ్మయ్యా, ఏం లేదండి. మన ఇంట్లో నుంచి వెళ్ళి గ్యాస్ లీకేజ్ వాసన వస్తుందని పక్కింటి రోజే చెప్పింది. అందుకే మీకు ఫోన్ చేసిన. ఆ దేవుని దయ వల్ల మీకేం కాలేదండి. సరే మీరు వెళ్ళి పనుకోండి. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి పోయి కొద్దిసేపు ముచ్చట పెట్టుకుని వస్తా. తొందరగా నడవండి, లేట్ అవుతుంది. అమ్మా, నువ్వు మళ్ళీ వచ్చినావా? నీకు వేరే ఇల్లు కనబడతలేదా? ఈ గల్లీలో మా ఇల్లు ఉన్నదా? పొద్దున్నే లేచుతానే మా ఇంటికి వస్తావు. ఒక్క నిమిషం ఆగు. అటు దిక్కు పోతానా కదా, ఈ చెత్త సంతి ఆడ పడేసిపో. ఈ చెత్త సంతి ఆడ పడేసిపో. ప్రీతి, ఏంటి ఇది చూసినావా? ఈ మధ్య కొత్తగా ఒక రీసెర్చ్ చేశారట. దాంట్లో ఆడవాళ్ళు రోజుకు 30,000 వర్డ్స్ యూజ్ చేస్తారట. అదే మగవాళ్ళు 15,000 వర్డ్స్ యూజ్ చేస్తారట. అవును, మరి నిజమే కదా. మీ మగవాళ్ళకి ఏదైనా 2 సార్లు చెప్పాలి. ఒకసారి చెప్తే అర్థం కాదు కదా. ఇక పనుకోండి. మీకే చెప్పేది, ఇక పండుకోండి. చూసిరా, ఇక్కడనే 2 వర్డ్స్ వేస్ట్ అయినాయి.
చేసేదంటే మీరే, మళ్ళీ మా ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు అని అంటారు. అయిందా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? రండి స్వామి, రండి రండి స్వామి, ఒక్క నిమిషం స్వామి. ప్రీతి, ప్రీతి, మన ఇంటికి ఒక పెద్ద గురూజీ వచ్చిండే. గురూజీయా? గురూజీ ఎవరు? మన ఇంట్లో బంగారం ఉన్నదట, అది తీయడానికి వచ్చిండే. బంగారమా? ఆ, రా. ఇదే గురూజీ. నమస్తే అండి. గురూజీ, మా ఇంట్లో నిజంగానే బంగారం ఉందా? ఇక్కడే ఉంది 10 కిలోల బంగారం. గురుగారు, మరి దాన్ని బయటికి ఎలా తీయాలి? పూజకు 10,000 అవుతాయి. 10,000 నాకి 10 కిలోల బంగారం తీసిస్తా. సరే స్వామి, 10,000 మేము రెడీ చేసుకుంటాం. సరే మరి నేను వెళ్ళొస్తా. గురూజీ, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి. పచ్చడి లేదా తల్లి? ఇచ్చాను కదా గురూజీ. ఏది నాకు కనిపిస్తలేదు కదా. అన్న అన్ని జరిపి చూడండి. అన్నం కింద పచ్చడే కనబడలేదు నీకు, భూమి కింద 10 కిలో బంగారం కనబడ్డదా? ఎవరిని నువ్వు? ఏమైందిరా, బాగా టెన్షన్లో ఉన్నావు? అన్న అర్జెంట్ ఒక 5,000 కావాలి, నువ్వు ఇయ్యరాదే. 5,000? నా దగ్గర ఏడు ఉన్నాయిరా, నాకు కూడా 5,000 కావాలరా. నాకు అర్జెంట్ కావాలన్నా, నాకు అవసరం ఉందన్న అర్జెంట్. ఐడియా, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు 5,000 వస్తాయి, నాకు 5,000 వస్తాయి. ఎట్లా అన్న? ఇట్రా. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.